పల్నాడు జిల్లా 13వ తారీఖుని పోలింగ్ డే రోజు మరియు ఆ మరుసటి రోజు 14వ తారీఖుని మన పల్నాడు జిల్లాలో కొన్ని గొడవలు జరగడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైనా కానీ ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వాళ్ళని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటము, వాళ్ళందరికీ కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే 100 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ కొంతమంది ఉన్నారు, కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కూడా ట్రేస్ చేసి వాళ్ళని కూడా కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. వాళ్ళు ఎంతటి వారైనా కానీ ఎప్పటికైనా పట్టుకొని వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రేపు 4వ తారీఖుని కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి ఉద్రిక్తతకి లోను కాకుండా ప్రశాంతంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరూ ప్రశాంతంగా ఉండి ఆ రోజు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటారు కాబట్టి ఎవరు రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం కానీ, బాణసంచి కాల్చడం కానీ, ఇటువంటి ఒక దగ్గర ముడిగూడడం కానీ ఇటువంటివి ఏవి నిషిద్ధము. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండి పోలీసులకు సహకరించి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పీస్ఫుల్గా జరిగేటట్టు చేస్తారని, ఒకవేళ ఎవరైనా అల్లర్లకు ప్రోత్సహించినా అల్లర్లో పార్టిసిపేట్ చేసినా పోలీసు వారి చర్యలు ఎలాగ ఉండబోతున్నాయి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ పిడుగురాళ్ళ పట్టణంలో మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్ అందరూ చూశారు. ఫస్ట్ మాక్ కనుక గుండు కొడితే వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగిస్తారు, తర్వాత లాఠీ చార్జ్ చేయడము, ఆ తర్వాత అందరికీ కంట్రోల్ కాకుండా ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఒకసారి మీరు కేసులో ఇన్వాల్వ్ అయితే ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బందుల్లో పడుతుందో ఆలోచించండి. ఉద్యోగస్తులు ఉంటే చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావడం కూడా కష్టమవుతుంది. కేసుల్లో ఉంటే పోలీస్ సర్టిఫికేట్ తర్వాత ఇస్తారు కదా, కేసులు ఉన్నాయని తెలిసే వారికి ఉద్యోగం కూడా రాదు. కాబట్టి ఎవరు కూడా అటువంటి అల్లర్లకి ప్రోత్సహించడము, అల్లర్లో పార్టిసిపేట్ చేయడం జరగకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఆ రోజు రిజల్ట్స్ రోజు మనం ప్రశాంతంగా వెళ్ళిపోవడం ఎంజాయ్ చేసుకోవచ్చు. రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ఆందోళనకరమైన కార్యక్రమాలు చేయకూడదు. ఇది మా జిల్లా ఎస్పీ మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఈ పట్టణంలో ఈ డ్రింక్ నిర్వహించాము. ఇటువంటి డ్రింకులు ప్రతి పట్టణం దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ జరిగినా కానీ ఇమీడియట్గా రష్ అయ్యి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.